తాడేపల్లి సిఐ గారి నెంబర్ ఒకసారి తెప్పించాను. నీకు ఎవరి మీద అనుమానం వచ్చిందా? చంపేస్తామని కొత్త సిఐ గారితో మాట్లాడారా, పాత సిఐ గారితో మాట్లాడారా? ఆయనతో మాట్లాడారా? కొత్త సిఐ గారి నెంబర్ చూడండి. తాడేపల్లి వెళ్ళకపోతే చంపేస్తామని చెప్పి నన్ను పంపించారు. మీరు పగలు కొట్టేసి డోర్ పగలు కొట్టేసి మొత్తం పగలు కొట్టి చాలా పడ్డారు. ఇప్పటిదాకా రికవరీ అవ్వలేదు. ఏటీఎం కార్డులు దొంగలాడారు అంటారు. అప్పుడు ఏమైనా వాడారా వాళ్ళు? మీరు చూసుకున్నారా మీ బ్యాంక్ అకౌంట్? బ్యాంక్ లో లెటర్ పెట్టారు ఇలా దొంగతనం అయిందని. పెట్టండి ఒకసారి. అది కూడా పెట్టండి. సిఐ గారి పేరేంటమ్మా? మళ్ళీ అన్న పేరు ఆండాలమ్మ అర్జున్. సిఐ గారు, నేను నెల్లిమల్ల ఎమ్మెల్యే లోకమాధవి అండి. పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్. ఇక్కడ అర్జునమ్మ గారు అన్న ఆవిడ కంప్లైంట్ ఇస్తే తీసుకోవట్లేదని కంప్లైంట్ చేస్తున్నారు. ఆవిడ గోల్డ్ అంతా పోయింది, ఇప్పటిదాకా అసలు రికవరీ కూడా అవ్వట్లేదు అంటున్నారు. అసలు మీరు చెప్పండి ఏమైంది? అంటే ఆవిడ ఎలిగేటెడ్ పీపుల్ ని కూడా రాసింది. అంటే దొంగతనం అవడం వాస్తవం అంటారా లేదు అసలు? అమ్మా అసలు దొంగతనమే జరగలేదు అంటున్నారు సిఐ గారు. కళ్యాణ్ గారు ఆవిడ ఏడుస్తున్నదండి. మీరు చెప్తున్నది ఆవిడ వెర్షన్ కోయిన్సైడ్ అవ్వట్లేదు. మరి నేను హోమ్ మినిస్టర్ గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇది అసలు ట్రూత్ ఏంటో నాకు చూడాలంటే మీరు ట్రూత్ డాక్యుమెంట్ చేస్తారా? మీరు అక్కడ జరిగిన నిజాన్ని డాక్యుమెంట్ చేశారా? అంటే ఎవరైనా వస్తే కేసు తీసుకోవాలి కదా, మనకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకున్నారా కేసు? అంటే ఎవరు చెప్తున్నారు? ఆవిడకి ఎవరు లేరంటున్నారు. ఆవిడ తరఫున ఎవరు వచ్చి కేసు పాల్సని చెప్తున్నారు? మనం ఉన్నది ధర్మాన్ని రక్షించడానికి కదా. అందరిని ఒక ముసలావిడ వచ్చి చెప్తున్నది. కానీ అంటే మీరు పోనీ ఆవిడ వైపు ధర్మం లేదని చెప్పి అట్లీస్ట్ కేసు తీసుకోవచ్చు కదా, అది చేయలేదు, వదిలేసాం. అంటే షీఈస్ హ్యాండిక్యాప్డ్ అండి, షీఈస్ ఒంటరి మహిళ. ఆవిడ వచ్చి ఇక్కడ మనకి డిస్ప్లే చెప్తున్నారు అంటే మనం వదిలేలేం కదా. అంటే కాదండి ఆవిడ, మీరు ఒకసారి కేసు డాక్యుమెంట్ చేసి అందులో నిజం ఎంత ఉన్నదో అన్నది పెట్టండి సార్ ఒకసారి. అది ఇంపార్టెంట్ కదా, ఒకసారి చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆయన దగ్గరికి వెళ్ళి కలుగుతామా? నేను కేసు కట్టమని చెప్పాను. కేసు కట్టకపోతే ఏమవ్వదమ్మా? ఆయన చెప్తున్న విషయం ఏంటంటే మీకు ప్రాపర్టీస్ లేవు అంటున్నారు.
అసలు మీ దగ్గర ఏం బంగారం కాదమ్మా, నేను హోమ్ మినిస్టర్ గారికి అప్లై చేస్తానని చెప్పాను. కానీ మీరు వెళ్ళి కలవాలి ఒకసారి సిఐ గారిని. సిఐ గారిని కలవండి, నేను మీకు మళ్ళీ మాట్లాడతాను. ఓకేమ్మా? మీరు వెళ్ళి చూడండి ఒకసారి, మళ్ళీ మాట్లాడతారు. మీరు వెళ్ళి ఆయన కలవండి ఒకసారి. ఓకేమ్మా?